రాజేష్, మీరు ఏదో బిగ్ బ్రేకింగ్ అందించబోతున్నట్టున్నారు. చూస్తుంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అద్వితీయంగా దూసుకుపోతోంది. హాఫ్ అంటే 196 ప్లేసెస్లో 196 స్థానాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతుండగా 92 స్థానాల్లో టీఎంసీ లీడ్లో కొనసాగుతుంది. అంటే హాఫ్ కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంది, అంటే డబుల్ ఉంది. 92 టీఎంసీ అయితే 92 కంటే ఎక్కువ డబులే 196 అనేది బీజేపీ చాలా విజయ పరంపర దూసుకుపోతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఇంత భారీగా ఓటింగ్ కూడా మనం చూస్తున్నాం. 93% బెంగాల్ చరిత్రలో ఇంతవరకు అంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. ఫస్ట్ ఫేజ్లో అట్లే జరిగింది, సెకండ్ ఫేజ్లో అట్లే జరిగింది. అయితే ఇక్కడ మహిళా ఓటర్లు చాలా కీలకంగా పనిచేశారని చెప్పొచ్చు. తర్వాత యూత్ కూడా బాగా కీలకంగా పనిచేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా లక్ష్మీర్ బండర్ అనేటువంటి స్కీము అమలు చేస్తూ వస్తున్నారు మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలకేమో 1200 రూపాయలు ఇస్తున్నారు, మా జనరల్ మహిళలకేమో 1000 రూపాయలు ఇస్తున్నారు. అర్హత గలటువంటి మహిళలకు 1000 రూపాయలు ఇస్తున్నారు 25 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు. అయితే ఇప్పుడు దాన్ని పెంచుతాం, కేవలం 1500లకు పెంచుతామని మమత చెప్పారు. లేదు మేము 3000 ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. సో తర్వాత నిరుద్యోగ భృతి కూడా, ఉద్యోగ అవకాశాలు భారీగా కల్పిస్తాం, నిరుద్యోగ భృతి కూడా 3000 ఇస్తాం, ప్రతి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3000 ఇస్తామని చెప్పడం వల్ల దాదాపు చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు పశ్చిమ బెంగాల్ గురించి అంటే కమల వికాసం మమత విలాపం. రైట్. సుజాత, పుదుచ్చేరికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా మీ దగ్గర? స్థానాల్లో అఫీషియల్గా ఎన్డీఏ కూటమి గెలుపొందింది. మిగతా స్థానాల్లో లీడింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ కూడా సంక్షేమ పథకాలు అనేవి బాగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మహిళా ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఆయా నియోజకవర్గంలో గెలుపొందినటువంటి నియోజకవర్గాల వారీగా చూస్తే అక్కడ ఎక్కువగా ఎన్ఆర్ కాంగ్రెస్నే అత్యధికంగా, ఇటు బీజేపీతో కూటమి ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఎన్ఆర్ కాంగ్రెస్నే అధిక స్థానాలు ఉంటాయి. 6 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్సే విజయం సాధించింది. మరో 3 నియోజకవర్గాల్లో కూడా లీడింగ్ ఉంది. కేవలము ఇక్కడ బీజేపీ ఒక స్థానం మాత్రమే ఇప్పటి వరకు గెలిచింది. మరొక స్థానంలో లీడింగ్ ఉన్నటువంటి